The next question, find the value of k if the line 2y is equal to 5x plus k is a tangent to the parabola y square is equal to 6x. ఈ స్ట్రైట్ లైన్ ఈ పారాబోలాకి ట్యాంజెంట్ అయితే కే వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా గివెన్ పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ దిస్ పారాబోలా ఈజ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో కంపేర్ చేసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ 4a ఈజ్ ఈక్వల్ టు 6. సో 2 2 జా ఇక్కడ 2 3 జా. సో ఫైనల్లీ a ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, గివెన్ ట్యాంజెంట్ ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్ ట్యాంజెంట్ అని చెప్తున్నారు వాళ్ళు. సో గివెన్ ట్యాంజెంట్ 2y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ k. ఓకే, సో దీన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈ ఫామ్ అంటే y యొక్క కోఎఫిషియంట్ 1 మాత్రమే ఉండాలి, వేరే నెంబర్ ఉంటే దాన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. సో ఈ 2ని రైట్ సైడ్ తీసుకొస్తే ఇట్ బికమ్ y ఈజ్ ఈక్వల్ టు 5/2x ప్లస్ k/2. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో అది ఈ ఫామ్లో ఉంది. సో కంపేర్ చేసుకుంటే దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ m ఈజ్ ఈక్వల్ టు 5/2. ఎక్స్ కోఎఫిషియంట్ అనేది స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్, అలానే కాన్స్టాంట్ c ఈజ్ ఈక్వల్ టు k/2. సో మరి ఈ స్ట్రైట్ లైన్ అనేది ట్యాంజెంట్ టు ద పారాబోలా చెప్తున్నారు కాబట్టి కండిషన్ ఫర్ ట్యాంజెంట్ is c is equal to a/m. c is equal to a/m అయితే అప్పుడు స్ట్రైట్ లైన్ అనేది పారాబోలాకి ట్యాంజెంట్ అవుతుంది. ఆల్రెడీ ట్యాంజెంట్ అని చెప్పారు కాబట్టి సో ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవుతున్నట్టుగా తీసుకోవాలి. సో c అంటే k/2 ఈజ్ ఈక్వల్ టు a అంటే 3/2 బై m అంటే 5/2. a means 3/2 whole by m means 5/2. by 2 cancel. So therefore k is equal to, so 2 అనేది రైట్ సైడ్ వెళ్తే 2 3 6/5. So that is the value of k.